హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ ఆస్ట్రిత వరల్డ్. టుడే రెసిపీ మిరపకాయ బజ్జీ. మిర్చి బజ్జీ చేసేప్పుడు ఎప్పుడైనా కూడా మనం మిరపకాయలు అనేవి సపరేట్ మిర్చి బజ్జీవి దొరుకుతాయి. అవి తీసుకోవాలి. అవి తీసుకుంటే మనకి కారం అనేది తక్కువగా ఉంటుంది. మిర్చి బజ్జీలో ఈ మిర్చి తిన్నా కూడా మనకి కారం అనిపించదు. ఇక్కడ నేను మిర్చి బజ్జీ చేయడం కోసం 8 మిర్చీలు అనేవి యూస్ చేస్తున్నాను. వీడియోలో చూపిస్తున్నట్టుగా చాక్తో ఇలా ఘాటు పెట్టుకొని లోపల ఉన్న గింజలన్నీ సపరేట్ చేసుకోవాలి. ఈ గింజలతో మనం మిర్చి బజ్జీ చేసామంటే స్పైస్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఇలా గింజలు మొత్తం తీసేసామంటే మనకి అస్సలు స్పైసీగా అనిపించదు. మనం డైరెక్ట్ గా మిర్చి బజ్జీ అనేది తినేయొచ్చు. నార్మల్ గా మనం సాంబార్ చేసుకుంటూ ఉంటాం కదా, సైడ్ డిష్ గా మిర్చి బజ్జీ అనేది సూపర్ గా ఉంటుంది. ఈవినింగ్ స్నాక్ గా కూడా మంచిగా ఉంటుంది. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఈసారి సమ్మర్ హాలిడేస్ లో ఇది ట్రై చేసి పెట్టండి. ఇలా మనం రెడీ చేసుకున్న మిర్చిలోకి కొద్దిగా ఉప్పు అనేది వీడియోలో చూపిస్తున్నట్టుగా మిర్చికి అప్లై చేసుకోవాలి. ఇలా మిరపకాయలోకి సాల్ట్ అనేది అప్లై చేసుకోవాలి. ఇలా సాల్ట్ వేయడం వల్ల మనకి మిర్చి తిన్నప్పుడు చప్పగా అనిపించదు, కమ్మగా ఉంటుంది. ఇప్పుడు ఒక బౌల్లోకి 2 కప్పుల శనగపిండి యాడ్ చేసుకోవాలి. ఇక్కడ శనగపిండి మనం ఇంట్లో రెడీ చేసుకున్నది వాడితే సూపర్ టేస్టీగా ఉంటాయి మిర్చీలు అనేవి. 2 టీ స్పూన్ల బియ్యం పిండి యాడ్ చేసుకోవాలి. ఇలా బియ్యం పిండి వేయడం వల్ల మనకి మిర్చి అనేది క్రిస్పీగా వస్తుంది. కొద్దిగా ఓమ వేసుకోవాలి, కొద్దిగా జీలకర్ర వేసుకోవాలి. మంచి రంగు రావడం కోసం కొంచెం పసుపు వేసుకొని మిక్స్ చేసుకోవాలి. 1 టీ స్పూన్ కారం వేసుకోవాలి. మన మిర్చి ఎలాగైనా కారం ఉంటుంది కాబట్టి చూసి యాడ్ చేసుకోవాలి టేస్ట్ కి సరిపడినంత. కొద్దిగా ఉప్పు వేసుకోవాలి. కొంచెం బేకింగ్ సోడా మాత్రం ఖచ్చితంగా వేసుకోవాలి. 1/2 టీ స్పూన్ ధనియాల పొడి వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. బేకింగ్ సోడా వేయడం వల్ల మనకి మిర్చీలు అనేవి పర్ఫెక్ట్ గా ఫ్లఫీగా వస్తాయి. పిండి అంతా ఒకేసారి వాటర్ వేసి కలుపుకోకుండా కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ వీడియోలో చూపిస్తున్నట్టుగా మిక్స్ చేసుకోవాలి. ఇక్కడ మనం పిండి ఎంత పర్ఫెక్ట్ గా కలిపితే మనకి మిర్చి బజ్జీ అనేది అంత పర్ఫెక్ట్ గా వస్తుంది. స్ట్రీట్ స్టైల్లో వాళ్ళు ఎలా చేస్తారో సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అదే టేస్ట్ తో మనం ఇంట్లోనే రెడీ చేసుకోవచ్చు. ఈసారి మిర్చి బజ్జీ మీరు ట్రై చేసినప్పుడు ఇలా ట్రై చేసేయండి. ఇప్పుడు డీప్ ఫ్రై కి సరిపడినంత ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అవ్వనివ్వాలి. ఆ తర్వాత వీడియోలో చూపిస్తున్నట్టుగా మిర్చిని పిండిలో డిప్ చేసుకొని ఆయిల్లో వేసుకోవాలి. మిర్చిని డైరెక్ట్ గా పిండిలో కంప్లీట్ గా డిప్ చేయకూడదు. వీడియోలో చూపిస్తున్నట్టుగా హాఫ్ కి మనం హ్యాండ్ తో పట్టుకొని ఇలా వేసుకోవడం వల్ల పిండి అనేది మిర్చిలోకి కొంచెం కూడా వెళ్ళదు కాబట్టి క్రిస్పీగా వస్తాయి. ఇలా స్టవ్ అనేది ఇప్పుడు సిమ్ లో పెట్టుకొని నెమ్మదిగా కాల్చుకోవాలి. అలా అయితే మనకి మిర్చి బజ్జీ అనేది లోపల వరకు సాఫ్ట్ గా కుక్ అవుతుంది. లేదంటే పైన క్రిస్పీగా లోపల పిండి పిండి ఉంటుంది. అలా కాకుండా ఉండాలంటే స్టవ్ సిమ్ లో పెట్టుకొని వీడియోలో చూపిస్తున్నట్టుగా 2 వైపులు తిప్పుకుంటూ కాల్చుకోవాలి. ఈవినింగ్ స్నాక్ గా తినొచ్చు, లేదంటే నార్మల్ గా మనం సాంబార్ చేసుకున్నప్పుడు సైడ్ డిష్ గా కూడా తినొచ్చు. సూపర్ గా ఉంటుంది. మరి చూసారు కదా మిర్చి అనేది ఎంత పర్ఫెక్ట్ గా వచ్చిందో, గోల్డెన్ బ్రౌన్ కలర్ లో, పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్ గా సూపర్ గా ఉంటుంది. ఈసారి మిర్చి బజ్జీ చేయాలనుకున్నప్పుడు ఖచ్చితంగా ట్రై చేయండి. ట్రై చేస్తే ఎలా వచ్చిందో కామెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి. ఇలా మిర్చి బజ్జీ రెడీ అయ్యాక సైడ్ గా మనం ఉల్లిపాయలు కట్ చేసుకొని పెట్టుకొని పైన మసాలా వేసుకొని తింటే సూపర్ ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.